గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మాట్లాడితే నాడు నేడు నాడు నేడు అనేవారు. ఏదో నాడేదో అయిపోయినట్టు నేడేదో ఒరగబెట్టినట్టు. ఇది నాడు నేడు. నిజమైన నాడు నేడు అంటే ఇది. ఈ రోడ్డు చూడండి, ఈ రోడ్డు చూడండి. ఈ రోడ్డు చూస్తే దండం పెట్టాలి, ఈ రోడ్డు చూస్తే ముద్దెట్టుకోవాలి. ఇదండి. నేను నిన్నే రాజానగరం రోడ్లో గుంతల గుంతల రోడ్డు, ఇప్పుడు చూస్తే బంగారం రహదారిలాగా ఉంది. విజయవాడలో సుబ్బారావు గారు అని ఒక వ్యాపారస్తులు ఉన్నాడు. BMW కారు రోడ్డు పక్కన ఆపితే టిప్పర్ వచ్చి కొట్టి కొత్త కారుకి 30 లక్షలైంది. ఆ సుబ్బారావు గారి పేరు కూడా చెప్పగలను, చెప్పక్కర్లేదు. 30 లక్షలైంది. దేనికి టిప్పర్ వాడు ఏమన్నాడంటే, అయ్యా రోడ్డు గుంతల వల్ల నాకు టిప్పర్ కంట్రోల్ కాలేక మీ BMW మీద పడిపోయానని చెప్పాడు. ఇది జరిగిన వాస్తవం. ఫోటోలతో సైతంగా రుజువు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అసలు రోడ్లు వేయటం అంటే ఏంటి? మినిమం మౌలిక వసతి కల్పించడం. జామకాయలు అమ్ముకునేవాడైనా, అరటిపళ్ళు అమ్ముకునేవాడైనా, బంగారం వ్యాపారం చేసేవాడైనా ఇంట్లో కూర్చోకుండా బయటకు రావాలి కదా. బయటకు రాకుండా ఇళ్లలోనే కూర్చుంటారా? బయటకు రావాలంటే రోడ్డు ఉండాలి కదా. రోడ్లే లేని దుస్థితి, దుర్మార్గాన్ని కల్పించినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి, మౌలిక వసతులు 18 నెలల్లో నిర్మించినటువంటి తెలుగుదేశం ప్రభుత్వానికి తేడా ప్రజలు గ్రహిస్తూనే ఉన్నారు. 29లో మంచి మెజారిటీతో మళ్ళా తెలుగుదేశాన్ని గెలిపిస్తారు.